గుంటూరు జిల్లాలోని పొన్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో జీఆర్పీ జరిపిన కాల్పులు కలకలం రేపాయి. గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు నిఘా తీవ్రం చేశారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద నరసరావుపేట రైల్వే ఎస్ఐ 2 కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. నిందితుల వద్ద వైర్లు కత్తిరించే పరికరాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ దుండగులు లొంగిపోకుండా పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని విచారణ చేపట్టారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అకేశ్వరరావు వెల్లడించారు. పోలీసుల కాల్పులతో భయభ్రాంతులకు గురైన దుండగులు చీకట్లోకి సమీపంలోని పొలాల్లోకి పారిపోయారు. దుండగులు వదిలి వెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, 1 జత గ్లౌజులు మొదలైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రిపూట గస్తీని మరింత పెంచుతామని అధికారులు స్పష్టం చేశారు. మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్ కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పీఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్ గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకుని వాళ్ళపై 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్ తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేర స్థలం నుండి సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడిప్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్ గా అందరికి తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ గానీ, ఏసీపీ గానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఇలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు కాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి అలర్ట్ గా ఉన్నారని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.